ఒకే ఒక జంపుతో టోటల్ ఫుట్బాల్ హిస్టరీ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే రొనాల్డోకి 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఆడతారు. ఈ మ్యాచ్ లో రొనాల్డో అయితే మొత్తం 4 ఫీట్ల వరకు హైట్ అయితే జంప్ చేసి బాల్ ని ఫేస్ అయితే కొడతారు. ఇందులో ఏముంది అని అనుకోవచ్చు. వీడియోని మీరు చాలా సార్లు ఇంటర్నెట్ లో చూసే ఉంటారు. ఇందులో ఏముంది అంటే ఒక నార్మల్ పర్సన్ అయితే సుమారు 1 నుంచి 1.5 ఫీట్లు మాత్రమే జంప్ చేయగలరు. అదే ఒక ఫుట్బాలర్ అయితే 1.5 నుంచి 2 ఫీట్లు మాత్రమే జంప్ చేయగలరు. ఈ రొనాల్డో సుమారు దాదాపు 4 ఫీట్ల వరకు హైట్ జంప్ చేశాడు. బాల్ ని కొట్టినప్పుడు రొనాల్డో హెడ్ హైట్ ఎంత ఉందో తెలుసా? సుమారు 8 ఫీట్ 4 ఇంచెస్ హైట్ లో అయితే రొనాల్డో హెడ్ ఉంది. నార్మల్ పీపుల్ అయితే ఇంపాసిబుల్. ఇదే డౌట్ సైంటిస్టులు కూడా వచ్చింది. నిజానికి రొనాల్డో ఇది నిజంగానే చేశాడా లేదా ఏమైనా చీటింగ్ చేశాడా అని. కానీ సైంటిస్టులు ఏం చేశారంటే రొనాల్డో మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడు రొనాల్డో కూడా ఓకే నా మీద ఎక్స్పెరిమెంట్లు అయితే చేయండి, నేను ఎటువంటి చీటింగ్ అయితే చేయలేదని చెప్పి ఒప్పుకున్నాడు. ఇప్పుడు సైంటిస్టులు అయితే రొనాల్డో మీద ఈ ఎక్స్పెరిమెంట్లు అయితే చేశారు. రొనాల్డోని ఒక మిషన్ మీద అయితే నుంచోబెట్టి చేతుల్ని నడుము మీద పెట్టమని చెప్పి జంప్ చేయమన్నారు. వితౌట్ ఎనీ రన్అప్ లో రొనాల్డో అయితే 44 సెంటీమీటర్ల హైట్ అయితే జంప్ చేశాడు. అప్పుడు సైంటిస్టులు అయితే చిన్న స్మైల్ ఇచ్చి దొరికిపోయా అన్నట్టు అయితే చూశారు. అప్పుడు రొనాల్డో అయితే సైంటిస్ట్కి అయితే చెప్పాడు నేను నా స్టైల్లో జంప్ చేసి చూపిస్తా అన్నాడు. అప్పుడు సైంటిస్టులు కూడా ఓకే ట్రై చేయ అన్నారు. అప్పుడు రొనాల్డో ఏం చేశాడంటే 2 అడుగులు వెనక్కేసి రన్అప్ లాగా తీసుకొని జంప్ చేశాడు. ఈసారి రొనాల్డో అయితే ఏకంగా 78 సెంటీమీటర్లు అయితే జంప్ చేశాడు. అప్పుడు సైంటిస్ట్ కూడా అర్థమైంది రొనాల్డో ఏమీ చీటింగ్ చేయలేదని. ఈ విధంగా రొనాల్డో అయితే ఆ జంప్ లో ఎటువంటి చీటింగ్ అయితే చేయలేదు, అది నిజంగానే ఒరిజినల్ గానే జంప్ చేశాడు. వీడియో మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి.